ఆ విధంగా తమస్సు ఉంటేనే, అంధకారం ఉంటేనే ప్రకాశం యొక్క అస్తిత్వం తెలియబడింది. కనుక మీ స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఉంటేనే మీలో ఆత్మ అనేది ఒకటి ఉన్నదని తెలుస్తుంది. మీలో ఉన్న ఆత్మ కనబడకపోయినా ప్రత్యక్షంగా కనబడేది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అయినప్పటికీ కూడా మీకు అక్కడ వ్యవహారం నడిపేది ఆత్మ అని తత్వ విచారణ ద్వారా కనుక మీకు తేలితే, రుజువైతే, ఏది రుజువైందో అది మీకు కనుక బుద్ధిలో నిశ్చయమైతే, బుద్ధిలో నిశ్చయమైన ప్రకారంగా మీరు మరో మాట మాట్లాడకుండా అట్లాగే జీవిస్తే, అటువంటి రుజువుతో జీవించేటువంటి జీవితము పరోక్ష జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని అనుభవిస్తే అపరోక్ష జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని పొందడానికి జీవుడిగా తన కర్తృత్వ భోక్తృత్వాలు తనకు ఉన్నాయా లేదా చూసుకోవాలి. తనకున్నాయా అంటే ముందుగా తనకు అంతరేంద్రియాలకు ఉన్నాయా, జ్ఞానేంద్రియాలకు ఉన్నాయా, అవయవాలకు ఉన్నాయా, విషయాలకు ఉన్నాయా అని చూస్తే ఇవన్నీ దేనికి కూడా లేవు. ఒక ఆత్మ చైతన్యమే ఎరుకగా ఉన్నది. అటువంటి జ్ఞాత అనేటువంటి వాడు ఈ పిండాండంలో ఉన్నాడు. ఆ జ్ఞాతే విచారిస్తే ఆత్మ అయ్యాడు. ఆ జ్ఞాతే విచారిస్తే స్వయం ప్రకాశ చైతన్యం అయ్యాడు. ఆ జ్ఞాతే విచారిస్తే ఆ చైతన్యమే అంతటా వ్యవహారం చేయడానికి అధిష్టానము ఆధారమై ఉన్నది. కనుక మిగతావి ఈ ఆధారం కనుక లేకపోతే చేయడానికి వాటికి ఏమాత్రమూ శక్తి లేదు. అవన్నీ చేయాలంటే వాటిలో చొచ్చుకున్నటువంటి సర్వయాత్మ చైతన్యము ప్రతి పరమాణువులో వ్యాపించి ఉండటం చేత ఇవి చేయగలుగుతూ ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఇక్కడ కర్తృత్వం అనేటువంటిది ఆధ్యాత్మికం. ఇది చేసేటువంటి పని ఆది భౌతికం. ఉదాహరణకి మనస్సు సంకల్ప వికల్పాలు చేయడమే ఆది భౌతికమైనటువంటి పని. బుద్ధి నిశ్చయం చేయడం అనేటువంటిదే ఆది భౌతికం. చిత్తము చింతన చేయడమే ఆది భౌతికం. అహంకారం నేను నేను అని అభిమానించి నేనుగా ఉండటమే ఆది భౌతికం. ఆ నేనుగా ఉండేది అహంకారం కాబట్టి ఆ ఉండేటువంటి కర్త ఆధ్యాత్మికం. అది చేసే పని ఆది భౌతికం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇదే చేస్తున్నాయా అని ఆలోచిస్తే ఒక అధిష్టాన దేవత ప్రేరణ ఉంటేనే అవి చేస్తున్నాయి. కనుక ఆది దైవికం అనేటువంటివి అధిష్టాన దేవతలు ఉండి ఇక్కడ ప్రేరేపిస్తున్నారు. కనుక కర్తృత్వము జీవుడికి జ్ఞాతకు ఉన్నదా, మిగతా వాటికి ఉన్నాయా అని చూస్తే జ్ఞాతకి మాత్రమే అవకాశం ఉన్నది. అయినప్పటికీ జ్ఞాత అధిష్టానంగా ఉన్నాడు, కర్తృత్వం లేదు. మరి ఇవన్నీ సుఖము దుఃఖము అన్ని రకాల అనుభవాలు మిగతా 24 ఇస్తున్నాయి కాబట్టి వీటి ఒక్కటి ఏ ఒక్కటైనా సరే దానికి కర్తృత్వం ఉందని చూస్తే స్థూల దేహానికి లేదు అని తేలింది. సూక్ష్మదేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలకి వాటి అధిష్టాన దేవతలు ఉంటేనే అవి పనిచేస్తున్నాయి, లేకపోతే లేదు అని తెలిసింది. కనుక అధిష్టాన దేవతలు ప్రేరేపిస్తే అవి పనిచేస్తున్నాయి కాబట్టి జీవుడు ఎలా అనుకుంటున్నాడంటే నా కన్ను పనిచేస్తుంది అంటే సూర్యుడు అనేటువంటి అధిష్టాన దేవత ఉండబట్టి నా కన్ను ప్రపంచాన్ని చూడగలుగుతుంది అని జీవుడు అనుకుంటున్నాడు. వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే అందరి జీవులకి అధిష్టాన దేవత వారు చూడడానికి సూర్యుడే. అందరి జీవులకి అధిష్టాన దేవత వాడు వినటానికి అష్టదిక్పాలకులే. ఏ జీవైనా సరే అంటే ఏ మానవుడైనా సరే స్పర్శను ఎరగాలి అంటే త్వగింద్రియానికి వాయుదేవుడు అని అధిష్టాన దేవతే ఉంటుంది. ఈ వాయుదేవుడు, ఈ సూర్యుడు, వరుణుడు, ఈ అధిష్టాన దేవతలందరూ కూడా ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్కడిగా లేకుండా అందరి మానవులు కలిసి సమిష్టిగా ఒక్కడే ఉండి అన్ని మనసుల్ని అన్ని ఇంద్రియాలని కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. కనుక ఈ ఇంద్రియాలన్నీ ప్రేరేపించేటువంటి అధిష్టాన దేవతలు ఎవరు అంటే ఈశ్వరుని యొక్క ఇంద్రియాలే జీవుడికి అధిష్టాన దేవతలుగా ఉన్నాయి. ఈశ్వరుడికి 14 ఇంద్రియాలు ఉన్నాయి, వ్యవహారానికి 19 ఉన్నాయి. 14 ఇంద్రియాలతో హిరణ్యగర్భుడు తన యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. 19 తత్వాలతో 19 ముఖాలతోటి బహిప్రజ్ఞతో విరాట్ పురుషునిగా అనుభవం పొందుతున్నాడు. అంతఃప్రజ్ఞతో స్వప్నతుల్యంగా హిరణ్యగర్భుడిగా అనుభవం పొందుతున్నాడు. అవ్యాకృతుడిగా ముఖాలు లేకుండా కేవలం ఖాళీగా ఉండి ఏ వ్యవహారం లేకుండా ఏ అనుభవం లేకుండా ఉన్నటువంటి స్థితి ప్రళయ స్థితి. ఆ ప్రళయ స్థితిలో వ్యాపించి వ్యాపృతంగా ఉన్నటువంటి ఈశ్వరుడు అవ్యాపృతుడైపోయాడు, తనలోకి తాను నిలుచుకున్నాడు. మనం నిద్రపోయేటప్పుడు ఎట్లాగైతే విశ్వ వ్యవహారం అంతా కూడా లేకుండా చేసుకొని మనం ఏ వ్యవహారం లేనటువంటి స్థితిలో ఎట్లయితే ఉంటామో వ్యవహారంలో ఉన్నటువంటి నీ వ్యాపక అనుభవాన్ని ముకులించుకొని అనుభవం అనేది లేని స్థితిలో ఉంటావు నీ గాఢ నిద్రలో. ఈశ్వరుడు కూడా సృష్టి యొక్క కార్యాన్నంతా కూడా వ్యాపించి తన చైతన్యంతో ఏదైతే అనుభవిస్తున్నాడో ఆ చైతన్యం ముడుచుకుంది. వ్యాకృతమైనటువంటి చైతన్యం అవ్యాకృతమైంది. వ్యాకృతమైనప్పుడు బహిప్రజ్ఞగా ఉండేటువంటి విరాట్ పురుషుని యొక్క అనుభవము లేకుండా పోయింది. హిరణ్యగర్భుని యొక్క స్వప్నతుల్యమైనటువంటి అనుభవం కూడా లేకుండా పోయింది అంతఃప్రజ్ఞలో.
ఇలా రెండూ లేకుండా పోయేటువంటి స్థితి ఈశ్వరుడికి సుషుప్తి స్థితి. ఈ సుషుప్తి స్థితి ఎప్పుడు వస్తుందంటే ప్రళయ స్థితిలో వస్తుంది, జగత్తు లేని స్థితిలో వస్తుంది. ఇలా కొంతకాలం జగత్తు ఏర్పడటము, కొంతకాలం కొన్ని యుగాలు అది నడవటము, ఆ యుగాల్లో సకల జీవరాశులు పరిణామం చెందటము, మానవుడు పునర్జన్మలు పొందటము, కర్మశేషం లేనివాడు ముక్తి పొందటము, కర్మశేషం ఉన్నవాడు మళ్ళీ మళ్ళీ పుట్టటము, ఇంకా యుగాలు కాలాలు జరుగుతున్న కొద్దీ ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ జరుగుతున్నంత స్వప్నతుల్యంగా హిరణ్యగర్భుడికి అనుభవంలో ఉంటుంది. అనుభవంలో ఉంటుందే కానీ స్పందించడు, ఎందుకంటే అతను మాయకు వశుడు కాలేదు. అటువంటి హిరణ్యగర్భ స్థితిలో ఈ మానవులందరూ కూడా యుగాంతం వచ్చేసరికి, ప్రళయం వచ్చేసరికి, ఆయన అవ్యాకృత స్థితి వచ్చేసరికి, జగత్తే లేకుండా పోయినప్పుడు కర్మశేషం ఉన్నటువంటి మానవులు జీవులు ఏమవుతారు అంటే ఒక మైనపు ముద్దలో బంగారు రథంలాగా అంటుకొని ఎలా ఉంటారు అలా ఉండిపోతారు. అలా ఉన్న వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవం లేకుండా ఉంటుందో ప్రళయకాలంలో అందరి జీవులకు కూడా ఏ అనుభవం లేకుండా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ పునఃసృష్టి జరిగితే కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ జీవుడు బంగారు రథం రూపంలో ఉన్నటువంటి జీవుడు ఒక క్షణకాలం వర్తమాన కాలంలో ఉన్న అనుభవం కంటే కూడా తక్కువ అనుభవంలోనే ఉంటాడు. మళ్ళీ బయటికి వచ్చాక కాలానికి లోబడి కాలానుభవం అంతా పొందుతూ ఉంటాడు. అటువంటి స్థితిలో ఈ అవ్యాకృత స్థితి వస్తుంది. ఆ అవ్యాకృత స్థితి నుంచి మళ్ళీ పునఃసృష్టి జరిగినప్పుడు హిరణ్య గర్భ స్థితిలో అధిష్టాన దేవతలు తన ఇంద్రియాలుగా పెట్టి 19 ముఖాలు చేసుకొని ప్రతి ముఖం నుంచి కూడా ఈ 19 సూక్ష్మదేహము జీవుల్లో ఉన్నటువంటి 19 సూక్ష్మదేహం సంబంధించినటువంటి ఇంద్రియాలని ఒక్కొక్క ఇంద్రియాన్ని సమిష్టిగా అందరి జీవులకి ఒకే ఒక ఇంద్రియమైనటువంటి ఈశ్వరుడిని ప్రేరేపిస్తుంది. ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే ఆ ఇంద్రియాలకి కర్త అయినటువంటి ఈశ్వరుడు పనిచేస్తున్నట్టే లెక్క. నువ్వు చేతితో కొట్టావంటే నువ్వు కొట్టావు, కానీ నీ చెయ్యి కొట్టిన చెయ్యి చేసే పని, ఇంద్రియం చేసే పని స్వతహాగా అది చెయ్యదు. నీ యొక్క సంకల్పం ద్వారా నువ్వు చేస్తున్నావు. సంకల్పం దాకా చేసే వాడిదేమో కర్మ. సంకల్పం లేకపోయినా కూడా చెయ్యి కన్నుతో నువ్వు చేసేటువంటి పని చెయ్యికి కన్నుకి పాపం పుణ్యం అంటారు, నీకే అంటుతుంది. కనుక దీన్ని చేష్ట అంటాం, దాన్ని కర్మ అంటాం. కనుక బ్రహ్మాండంలో ఈశ్వరుడికి కూడా అతని యొక్క ఇంద్రియాలైనటువంటి చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు ఈ మొదలైన వాళ్ళంతా కూడా సమిష్టిగా ఒక్కడుగా ఉంటూ సకల జీవరాశుల్లో మానవుల్లో అందరిలో ఉన్నటువంటి వారి యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి 19 తత్వాలకు 19 ఇంద్రియాలని ప్రేరేపించడం అనేటువంటి పని ఇవి చేస్తున్నాయి. ఇవి చేస్తున్నాయంటే వాటికి ఈ ఇంద్రియాలు ఎవరివైతే వారికే కర్తృత్వం ఉంటుంది, కానీ ఇంద్రియానికి ఉండదు. ఇంద్రియాలు చేసేవి కేవలం చేష్ట, పని చేసేది మాత్రం ఇంద్రియాలకి ఎవరైతే కర్తగా ఉన్నాడో, ఇంద్రియాలు ఎవరైతే ఇంద్రియాలని కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడిదే కర్తృత్వం. కనుక ఇప్పుడు మనం పిండాండంలో మన ఇంద్రియాలు పనిచేయాలంటే మనకి అధిష్టాన దేవతలు వీళ్ళున్నారు. ఈ అధిష్టాన దేవతల వల్ల వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఈశ్వరుడు కూడా కర్త కానప్పుడు, ఈశ్వరుడు కూడా అధిష్టానమైనప్పుడు, ఈశ్వరుడు ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా పనిచేయనప్పుడు ఈ ఇంద్రియాలు ఎవరు ప్రేరణతో చేస్తున్నాయి? ఇక్కడ మీకు పరమైనటువంటి ఈశ్వరుడు యొక్క ఇంద్రియాలు ఇక్కడ ప్రేరేపిస్తున్నాయి. ఇక్కడ ఈశ్వరుడికి పరమైనటువంటి పరమేశ్వరుడు యొక్క సత్తాతో ఈ అధిష్టాన దేవతలు అనబడేటువంటి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ మన 19 సూక్ష్మదేహంలో ఇంద్రియాలకి 19 మంది అధిష్టాన దేవతలు ఉన్నారు. ఇక్కడ ఈశ్వరుడి దగ్గర 19 అధిష్టాన దేవతలకి కలిపి ఒకే ఒక పరమేశ్వరుడే ప్రేరణ. ఎందుకంటే ఇక్కడ క్రియారూపం జీవుడికి, ఈశ్వరుడికి క్రియారూపం లేదు. ఇక్కడ క్రియారూపంలో జీవుడికి పాపపుణ్యాలు, సుఖదుఖాలు, స్థూలం అంతా ఉన్నది, విశ్వం అంతా ఉన్నది. ఇక్కడ స్వప్నతుల్యంగా హిరణ్యగర్భుల్లో జరిగిపోతూ ఉంది. ఇక్కడ ఈయన తాదాత్మ్యత చెంది పునర్జన్మలు పొంది సుఖదుఖాలు పొందుతున్నాడు. ఈయన మాయకు వశుడు కాక తాదాత్మ్యత లేక జరిగేదంతా తెలుసుకుంటున్నాడే కానీ తెలుసుకునే దాని మీద అతను ఏ పని చేయట్లేదు, ఏ రియాక్షన్ లేదు, అతని కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. అటువంటి ఈశ్వరుడికి అతను అధిష్టానమైనప్పుడు అతని కర్త కానప్పుడు, అతని ఇంద్రియాలుగా కర్త కానప్పుడు ఇంద్రియాలు దేంతో పనిచేస్తున్నాయంటే ఈ ఇంద్రియాలకు పరమైనటువంటి పరమేశ్వరుడు యొక్క ప్రేరణ. ఆ పరమేశ్వరుడు తత్వం ఎలా ఉన్నది అంటే ఆ పరమేశ్వరుడిని ఇక్కడ ఈశ్వరుడు అన్నాం. ఈశ్వరుడు అనే మాట అనేక సార్లు మనం ఉపయోగిస్తూ ఉంటాం. సృష్టి స్థితి లయకారుడు ఈశ్వరుడే, రోధింపజేసేవాడు రుద్రుడు, శివుడు, సదాశివుడు, పరమశివుడు, పరశివుడు, ఇట్లా ఎన్నో పేర్లు చెబుతూ ఉంటాం. ఆధ్యాత్మికంగా
ఆ పాత్ర ఎక్కడ ఎంతవరకు పోషిస్తుందో దానికి తగ్గ పేరు అక్కడ పెట్టాం. అన్ని రుద్రులు ఒకటి కాదు, అన్ని శివుళ్ళు ఒకటి కాదు. ఆ రకంగా చూస్తే సృష్టి స్థితి లయకారుడు కాకుండా ఈశ్వరుడు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు ఎలా తయారయ్యాడో, ఆ పరమేశ్వరుడు ఏ తత్వం ఉన్నదో, ఏ తత్వం ఆయనలో బీజ రూపంలో ఉందో, ఆ తత్వం ప్రకాశ గుణం ఎప్పుడు సంపాదించిందో, ప్రకాశించినప్పుడు వ్యాపక గుణం ఎప్పుడు సంపాదించిందో, వ్యాపక గుణం ద్వారా ఇందులో ఉన్న ఒక్కొక్క తత్వము కూడా ఈ బ్రహ్మాండ పిండాల వ్యవహారానికి కారణభూతంగా ఉంది. కార్యకారణ సంబంధంగా ఏదైతే కారణంగా ఉందో ఆ అన్ని కారణాలు కూడా ఇక్కడ 25 తత్వాలకు ఉన్న కారణాలు బ్రహ్మాండంలో సమిష్టిలో ఈశ్వరుడు ఉంటే, ఈశ్వరుడు యొక్క ఇంద్రియాలు పరమేశ్వరుడు యొక్క ప్రేరణతో వ్యాపారం చేస్తూ ఉంటే, ఆ పరమేశ్వరుడు యొక్క ప్రేరణ ఎలా ఉంది అంటే ఆ పరశివ సత్తా. ఆ పరశివ సత్తా ఎలా ఉన్నది అంటే పరమేశ్వరుడి నుంచి పొందుతుంది. ఆ పరమేశ్వరుడి నుంచి పొందేటువంటి పరశివ సత్తా అర్ధ భాగమయ్యి అది పరబ్రహ్మ రూపమైంది. ఆ పరబ్రహ్మ ఇక్కడ ఆత్మగా సృష్టి వ్యక్తం చేయడానికి ముందస్తు స్థితిగా ఉంది. అతనిలో నుండి అవ్యక్తం, అవ్యక్తం నుంచి మహత్తు, మహత్తు నుంచి మహాంకారం నుంచి అఖిల జగత్తు వచ్చింది. అట్లా ఆ సగభాగమైనటువంటి పరబ్రహ్మకి మూలా ప్రకృతి అనబడేటువంటి మిగతా 4 గుణాలు ఉన్నది, 4 తత్వాలు ఉన్నది చేరింది. ఆ 4 తత్వాలు ఏంటంటే కళ, కాలము, చిత్తు, తమస్సు. కళ అంటే చంద్రుడికి ఉండేటువంటి కళ లాంటిది, వృత్తిక్షేణాలు ఉండేటువంటిది, మార్పులు ఉండేటువంటిది. జగత్తు యొక్క పరిణామం కూడా మార్పులే కాబట్టి ఈ కళతత్వం వల్ల జగత్తు పరిణామం జరుగుతుంది. కళకు అధిష్టానము శివ. మార్పు జరుగుతుంది అంటే ఒక క్షణం కింద ఉన్నటువంటి స్థితి మరో క్షణంలో లేదు కాబట్టి ఈ కళలన్నీ కాలం మీద ఆధారపడి ఉన్నాయి. నిన్నటి ఉన్నటువంటి స్థితి వాళ్ళు లేదంటే నిన్నటికి వాళ్ళకి మార్పు వచ్చిందంటే ఆ మార్పులన్నీ కాలం మీద ఆధారపడ్డాయి. కనుక ఈ కాలానికి అధిష్టానం విష్ణువు. కళాకాలం కలిపే పరిణామం. నేను బాల్యంలో ఉన్నాను ఒక కాలంలో, యవ్వనంలో ఉన్నప్పుడు నేను మారిపోయాను. నా యొక్క మార్పు కళతత్వం వల్ల జరిగింది. ఆ మార్పుని ఎలా గమనించావు అంటే బాల్యం అప్పుడు యవ్వనప్పుడు రెండింటి తేడా చూస్తే గమనించావు. ఈ 2 తేడా దేని వల్ల వచ్చినాయంటే కాలం వల్ల వచ్చినాయి. కాలం ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ కాలము తత్వరూపేణ ఉంది. ఇక్కడ నిజంగా కాలం లేదు. కాలము తత్వరూపేణ, బీజ రూపేణ అవ్యక్తంగా ఉన్నది. అవ్యక్తంగా ఉన్న కాలము పరమేశ్వరుడి దగ్గర ఉండి ఈశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి పరిణామానికి పనికొచ్చింది. అలాగే చిత్ అనేటువంటిది ప్రకాశం, చిత్ అనేటువంటిది జ్ఞానం. ఇది ప్రకాశిస్తుంది. ఇది ప్రకాశ గుణమే కానీ ప్రకాశ తత్వమే కానీ ప్రకాశం అనేది ఇక్కడ దొరుకుతుంది. ఈ 5 ప్రకాశిస్తున్నారు. 5 ప్రకాశాలుగా వచ్చి ప్రపంచం వచ్చింది. 5 ఐదులతో ప్రపంచం వచ్చింది కాబట్టి 5 ప్రకాశాలుగా ప్రారంభమైంది. ఈ 5 ప్రకాశాలను చిత్ స్వరూపం. ఈ 5 ప్రకాశాలు చైతన్యము. ఆ చైతన్యమే చిత్ స్వరూపము బీజ రూపంలో అవ్యక్తంగా చిత్ అనే పేరుతో ఉన్నది. ఈ చిత్తుకి అధిష్టానం బ్రహ్మ. ఈ బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ కాదు. ఈ బ్రహ్మ ఆత్మ అనేటువంటి బ్రహ్మము. ఈ బ్రహ్మము నుండి అవ్యక్తం వచ్చినట్టుగానే ఈ బ్రహ్మం నుండి చిత్ వచ్చింది. ఈ బ్రహ్మం నుంచి ప్రకాశం వచ్చినట్టే ఈ బ్రహ్మం నుంచి ఈ బ్రహ్మంలో చిత్తు దాక్కుని ఉంది. ఈ దాక్కుని చిత్తం ఇక్కడ ప్రకాశించింది. ఇక్కడ బ్రహ్మంలో చిత్తు బీజ రూపంలో ఉంది. మాయ చేత ఈ బ్రహ్మము కదిలించబడ్డాడు. కదిలించబడ్డ బ్రహ్మం నుంచి ప్రకాశం 5 విధాలుగా వచ్చింది. 5 విధాలుగా రాకముందు ఈ చిత్తు ఎలా ఉందంటే బీజ రూపంలో, తత్వ రూపంలో బ్రహ్మము వద్ద ఉన్నది. ఈ ప్రకాశం దేంట్లో పడింది? ఒట్టి ప్రకాశం ఉంటే మనకి తెలియదు. అంధకారం ఉంటే ఈ ప్రకాశం చీకట్లో పడ్డప్పుడు చీకట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు మనకి తెలియబడుతుంది. చీకట్లో ఉన్న వస్తువు తెలియబడుతుంది అంటే ఆ చీకటి అనేది జగత్తంతా చీకటి. జగత్తంతా కూడా తమోగుణంతో ఏర్పడింది. అటువంటి తమోగుణంతో ఏర్పడినటువంటి జగత్తు ఆ తమోగుణం యొక్క బీజ రూపమే తమస్సు. ఇక్కడ తమస్సు అనే తత్వము పరమేశ్వరుల్లో ఉంది. పరమేశ్వరుల్లో ఈ అంధకారానికి సంబంధించినటువంటి తమస్సు అంధకారంగా ఏర్పడకముందు ఏర్పడటానికి కావలసినటువంటి పరిణామానికి కావలసినటువంటి ఒక బీజ రూపము, ఒక అవ్యక్త రూపము పరమేశ్వరుల్లో తమస్సుగా ఉన్నది. ఇప్పుడు ఆ పరశివము 2 భాగములై అర్ధ భాగము పరబ్రహ్మై అధిష్టానం అయ్యాడు. మిగతా అర్ధ భాగము 4 పరకలై కళతో కూడి శివ, కాలంతో కూడి విష్ణువు, చిత్తో కూడి బ్రహ్మ, తమస్తో కూడి ఇంద్ర. ఈ 4 పరకలు కలిసి ఒక అర్ధ భాగమై ఈ అర్ధ భాగం ఈ అర్ధ భాగం కలిసి 2 భాగమే. కనుక ఇది పరశివ పంచకం.
కళాపంచకానికి వస్తే కళ రెండు భాగములై అర్ధ భాగము అన్ని లోకాలకు నిరాలంబ మార్గమైంది. ఆలంబన అంటే ఆధారం. మీ ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు